డీటెయిల్స్ చూద్దాం. విద్యుత్ రంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగంలో జరిగిన పరిణామాలను వెల్లడించనున్నారు. గత ప్రభుత్వం ప్రజలపై మోపిన భారాలు, విద్యుత్ సంస్థలు చేసిన అప్పులను ప్రజలకు వివరించనున్నారు. గత ప్రభుత్వంలో విద్యుత్ రంగం అప్పులు దాదాపు 1,12,00,000 వరకు కూడా చేరుకున్నాయని అధికారులు లెక్క తెలిసినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా 18,000 కోట్ల వరకు కూడా ప్రజలపై వివిధ భారాలు మోపారు. స్లాబుల మార్పు, అదేవిధంగా ట్రూ అప్, ఇంధన సర్దుబాటు తదితర ఛార్జీల పేరుతో కూడా గత ప్రభుత్వం భారీ భారం మోపింది. గత ప్రభుత్వంలో విద్యుత్ రంగం అప్పులు చూస్తే గనక 1.12 లక్షల కోట్ల వరకు కూడా చేరుకున్నాయని అధికారులు లెక్క తెలిసినట్టు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి కూడా ఈరోజు చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ. చందు, ఈ రోజు విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి శ్వేతపత్రం సీఎం విడుదల చేయబోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇప్పటికే 2 శ్వేతపత్రాలు, ఒకటి పోలవరం, రెండవది అమరావతికి సంబంధించినటువంటి శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు శ్వేతపత్రం విడుదల చేయడం ద్వారా విద్యుత్ రంగంలో ఉన్నటువంటి సంక్షోభాన్ని ఆయన తెలియజేస్తూ ఉంటాడు. విద్యుత్ రంగంలో జరిగినటువంటి తప్పులు ఏ విధంగా జరిగాయి, ఏ విధంగా అప్పులు పాలైంది అనే దాని మీద పూర్తి కూడా ఆయన ఈ శ్వేతపత్రంలో వివరించిన పరిస్థితి అయితే ఉంటుంది. ప్రధానంగా కూడా లక్షల కోట్లలో విద్యుత్ రంగం అయితే మాత్రం లాస్ లో ఉన్నట్లు అయితే తెలుస్తుంది. ప్రధానంగా కూడా డిస్కమ్లకు సంబంధించి చెల్లించాల్సినటువంటి చెల్లింపులు కూడా ప్రభుత్వం నుంచి చెల్లించకపోవడంతో పెద్ద ఎత్తున కూడా నష్టాల్లో ఊబిలో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా ఇక్కడ అవసరమైనటువంటి విద్యుత్ వాడకానికి సంబంధించి విద్యుత్తును కూడా పక్కన ఉన్నటువంటి ఈ ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసినటువంటి సందర్భంలో అత్యధిక ధరలకు, ఆ యూనిట్ ధరలకు కొనుగోలు చేసినట్టుగా కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని అనుకుంటున్నారు. అదేవిధంగా కూడా ప్రజలకు సంబంధించి ప్రధానంగా 2013-2019లో టీడీపీ గవర్నమెంట్ కాలంలో విద్యుత్ రంగానికి సంబంధించి దానికి సంబంధించిన పన్ను కూడా 2019లో వచ్చిన తర్వాత టోప్ ఛార్జీల పేరు కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి పాల్పడింది అని తెలుస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు శ్వేతపత్రంలో వాటిన్నింటినీ కూడా పొందుపరిచేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా స్మార్ట్ మీటర్స్ పేరుతో ఇక పట్టణ నగరాల్లో స్మార్ట్ మీటర్స్ పేరుతో కూడా పెద్ద ఎత్తున 13,000 కోట్ల వచ్చినటువంటి నేపథ్యం. వీటన్నిటికి సంబంధించి ఈ ప్రధానంగా ఈ కంపెనీలకి కానీ ప్రజలకు మాత్రం తక్కువ రేటుకి విద్యుత్తును ఇవ్వలేదు. వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఎత్తున కూడా ఈ ఛార్జీల పేరుతో ఈ విధంగా ట్రూప్ ఛార్జీలు కూడా వసూలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం పూర్తిగా కూడా గత ప్రభుత్వం విద్యుత్ రంగానికి సంబంధించి పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఈ సంస్థ తీవ్రంగా నష్టాల్లో ఇరుక్కుపోయింది అనే పరిస్థితిని తెలియజేస్తూ ఈ రోజు చంద్రబాబు నాయుడు 3 శ్వేతపత్రం అయితే విడుదల చేస్తున్నారు. చందు. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.